మేడం ఈ బయోటోనియా మేడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మేడం, మనకి ఒక పాన్ కార్డు పైన ఒకటే ప్రోడక్ట్ ఇస్తుంది, ఎక్కువ ఏమి ఇవ్వదు. అయితే మీరు తీసుకున్నారు, మీరు 10,200 రూపాయల ప్రోడక్ట్ తీసుకున్నారు, ఈరోజు నుంచి వాడుతున్నారు. ఓకేనా, వాడే క్రమంలో మీకు 15 రోజుల్లో రిజల్ట్ రావచ్చు, 30 రోజుల్లో రావచ్చు, 45 రోజులు రావచ్చు, 60 రోజులు కూడా రావచ్చు. అంటే మీరు వాడిన దాన్ని బట్టి ఉంటుంది. మీరు కరెక్ట్ వాడితే 15 డేస్ చిన్న చిన్న కొన్ని ప్రాబ్లమ్స్ కూడా పోతాయి అనమాట. 30 డేస్ మేజర్ ప్రాబ్లమ్ కూడా పోతాయి అనమాట. అంటే పోకుండా కూడా కంట్రోల్ అవుతాయి అనమాట. ఇప్పుడు మీరు వాడే క్రమంలో మీరు ఏమైనా ట్యాబ్లెట్స్ కోర్స్ ఉన్నదనుకోండి, ఆ కోర్స్ వాడుకుంటూ దీన్ని వాడండి ఆల్టర్నేట్గా. అప్పుడు 3 నెలల తర్వాత మీరు ఏ కోర్స్ అయితే వాడుతున్నారో, లేదా 2 నెలల తర్వాత మీకు మంచిగా అనిపించినప్పుడు, లేదా 1 మంత్ తర్వాత 1, 2, 3 అట్లా కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే మనం కరెక్ట్ వాడుతున్నాం కాబట్టి అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు వాడే ఎంజీ ఉంటుంది కదా, ఆ ఎంజీ ఎవరు డోసు తగ్గియడం కానీ లేకపోతే వాడకపోవడం కానీ కంట్రోలింగ్ కానీ ఎవరు చేస్తారంటే డాక్టర్ చేస్తారు. ఓకేనా, మనం చెప్పడానికి వీలు లేదు, ఎందుకంటే టెస్ట్లు చేయించుకోవాలి కదా, కాబట్టి మనం చెప్పడానికి వీలు లేదు. సో మేడం, ఇప్పుడు మీరు ఏం చేశారంటే మీకు ఆరోగ్యం బాగుంది, మీకు ఈ ప్రోడక్ట్ మంచిగా పనిచేస్తుంది. పనిచేసేటప్పుడు మీ దగ్గర పాటలు కానీ, మీ చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ మీరు చెప్తారా చెప్పారా? చెప్తాం. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తికి చెప్పారు. ఓకేనా, ఈ వ్యక్తి చాలా టాబ్లెట్ యూజ్ చేసుకుంటే కిడ్నీ ఫెయిల్ అవ్వడం కానీ, అనేక రకాల ప్రాబ్లం ఉండడం కానీ, అయితే చాలా హాస్పిటల్స్ ఈ రోజులు ఏంటంటే 20 లక్షలు, 30 లక్షలు, 10 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు పెట్టి నా వాళ్ళు కూడా ఉంటారు. అయితే వాళ్ళకి మనం రిఫర్ చేసే ఏమిటంటే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఈ డేస్లో అయితే కంట్రోలింగ్ అయితే వస్తాయి మేడం, కంట్రోల్ అవుతుంది. ఓకేనా, ఏది కూడా కంప్లీట్గా తగ్గదు, కానీ కంట్రోల్ అయితే వస్తుంది. కాబట్టి ఆ ప్రోడక్ట్ మీరు ఇప్పించారు. కాబట్టి మనకి ఏంటంటే మన కంపెనీలో 2 సైడ్స్ ఉంటాయి మేడం, జీనియస్ సైడ్ అండ్ విన్నర్ సైడ్, 2 సైడ్స్ ఉంటాయి అన్నమాట. అయితే మీరు ఈ వ్యక్తికి ఇప్పించారు. ఓకేనా మేడం, ఈ వ్యక్తి కూడా ఇప్పించారు. అప్పుడు ఎంత ఇప్పించారు? మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది మేడం, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఇట్లా 50 PV లేదా 100 PV లేదా 50 PV 100 PV. ఇప్పుడు మీకు PV అర్థం కాలేదు. ఓకేనా, ఈ PVs అంటే ఏంటి, ఈ ప్రోడక్ట్ రేట్ ఏంటి, ఓకేనా, అది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేడం, మన కంపెనీ ఇచ్చే ప్రోడక్ట్ ఏంటంటే ప్రీమియం మేడం, సూపర్ ప్రీమియం. ఇప్పుడు వేసి మీ ప్రీమియం, సూపర్ ప్రీమియం, సూపర్ డిలక్స్, అది మళ్ళీ నాన్ ప్రీమియం ఉంటుంది. అయితే ప్రీమియం సంబంధించిన మేడం సింగిల్ 10,700 రూపాయలు ఉంటుంది మేడం. దీంట్లో ఏమేమి వస్తాయంటే 3x6 మ్యాట్రస్ వస్తుంది, ఒక వాటర్ ప్యాడ్ వస్తుంది, ఒక రెండు హ్యాండ్ బెల్ట్ వస్తుంది. ప్రీమియం వేరే, సూపర్ ప్రీమియం వేరేనా? మీరు ఇచ్చింది సూపర్ ప్రీమియం, ఇది నాన్ ప్రీమియం, చూసింది నాన్ ప్రీమియం. కాబట్టి 2 హ్యాండ్ బెల్ట్ వస్తుంది మేడం. 2 హ్యాండ్ బెల్ట్, ఒకటి సిలికాన్ వస్తుంది, ఇలా సిలికాన్ వస్తుంది, ఒకటి లెదర్ వస్తుంది. ఓకేనా, వచ్చిందా? అండ్ ఒక పిల్లో కూడా వస్తుంది, వచ్చిందా మేడం? సింగిల్ కిట్లో ఇవన్నీ వస్తాయి. అదే 19,300 రూపాయలు. అంటే డే బై డే చేంజ్ అవుతూ ఉంటుంది. కంపెనీ వెబ్సైట్లో పోయి చూసుకోవాలి మనం. అంటే మనం తీసుకోగానే ఈ రేట్ ఉందా, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా చూసుకోవాలి, అప్డేట్ ఉండాలన్నమాట. ఇది 50 PV మేడం, 50 PVలు క్యాల్కులేషన్ ఇస్తాం. ఇది 100 PV. ఓకేనా మేడం, దీంట్లో ఏమొస్తాయి? 6x6 అయినా వస్తుంది, లేదా 3x6 2 కావాలి 2 వస్తాయి. ఓకే మేడం, ఇక్కడ 2 వాటర్ ప్యాడ్ వస్తాయి, 4 హ్యాండ్ బెల్ట్ వస్తుంది, ఒక పిల్లో, 2 పిల్లోస్ వస్తాయి. ఓకేనా మేడం, ఇవి మనకి వచ్చేది అనమాట. ఇక్కడ హ్యాండ్ బెల్టే ఎక్స్ట్రా వస్తుంది, మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది ప్రీమియం అంటే సూపర్ ప్రీమియం సంబంధించింది. ఇక నాన్ ప్రీమియం మేడం, నాన్ ప్రీమియం చూపెట్టాం కదా, నాన్ ప్రీమియం చూపెట్టాం కదా. దీని రేట్ ఏంటంటే మేడం, ఇప్పుడు ఈ ప్రీమియంకి సంబంధించిన రిజల్ట్ ఏంటంటే మనకి 2 నుంచి 3 నెలల్లో 100% రిజల్ట్ వస్తుంది. అంటే కంట్రోలింగ్ అనేది ఉంటుంది. ఇదేమో ఇది 1 మంత్ నుంచి 6 మంత్ పట్టవచ్చు, అట్లా బాడీని బట్టి ఉంటుంది, ప్లస్ అది పనిచేసే విధానం బట్టి ఉంటుంది. ఇది ప్రీమియం అంటే క్లాత్ అనేది మంచిగా ఉంటుంది, సూపర్ క్లాత్ ఉంటుంది. కమన్ క్లాత్, దీంట్లో మ్యాగ్నెట్ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. దీంట్లో క్లాత్ మ్యాగ్నెట్ పవర్ తక్కువ ఉంటుంది. ఓకేనా మేడం, ఇంకోటి ఏంటంటే క్లాత్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా, కాబట్టి మీకు అదే ఏదైనా మనం ఏం చేస్తామంటే 10,000 స్పీడ్గా రావడానికి ఇవే మనం రిఫర్ చేయాలి. ఓకేనా, ఇవి స్లో వస్తాయి కాబట్టి నెగిటివ్, చాలామంది అంటే నెగిటివ్ అయిపోతున్నారు. వాళ్ళకి డబ్బులు పోయినా పచ్చిదే కానీ రిజల్ట్ రావాలని చూస్తున్నారు. అలాంటి వ్యక్తులు అనుకుంటే సింగిల్ 8,400, ఇది కూడా 50 PV మేడం.
సేమ్ ఇప్పుడు 3x6 మ్యాట్రస్ వస్తుంది, ఒక హ్యాండ్ బెల్ట్ వస్తుంది, ఒక వాటర్ ప్యాడ్ వస్తుంది, ఒక పిల్లో వస్తుంది. ఓకేనా మేడం? ఇప్పుడు 100 PV 14,600 రూపాయలు ఉంటుంది మేడం. 6x6 వస్తుంది, ఒక 5x6 వాటర్ బాటిల్ 2 వస్తుంది, హ్యాండ్ బెల్ట్ 2 వస్తుంది, 2 పిల్లోస్ వస్తుంది. కాబట్టి 100 PV 50 PV దీనిలో ఇప్పుడు సింగిల్ కిట్ లేవన్నట్టు, 2 సింగిల్ కిట్లు రావన్నట్టు. ఉంటాయి, వస్తాయి. అదే సేమ్ ఇది ఎలా ఉందో సేమ్ అదే వస్తాయి. అంటున్నా. సింగిల్ కావాలంటే 3x6 2 వస్తాయి. అదే అవి 2 వస్తాయి. ఇది కావాలి. కాబట్టి ఇది మనం చెప్పకపోవడమే బెటర్. ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పకపోవడం బెటర్. మేము చూసుకుంటే ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక జీనియస్ సైడ్, జీనియస్ అండ్ నెక్స్ట్ విన్నర్ సైడ్. ఓకేనా మేడం? మీకు జీనియస్ సైడ్, విన్నర్ సైడ్ అర్థమైపోయింది. ఇప్పుడు మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా కావాలి మేడం. ఎలిజిబిలిటీ క్రైటీరియా కావాలి. ఇది ఎన్ని రోజులు చేసుకోవచ్చు మేడం? 7 డేస్లో చేసుకోవచ్చు, 30 రోజులు చేసుకోవచ్చు. ఓకేనా మేడం? అంటే 7 డేస్లో చేసుకుంటే ఎట్లా ఉంటుంది, 30 రోజుల్లో చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడైతే ఆఫర్ ఉంది మేడం. 7 డేస్లో చేసుకుంటే, ఓకేనా మేడం, మీ ఐడి వేసిన కాడ నుంచి 7 డేస్లో కనుక మీరు 50 PV 100 PV ఎలిజిబుల్ క్రైటీరియా కంప్లీట్ చేస్తే మీకు 3,000 రూపాయలలోనే ఒక 10,500 రూపాయలు సింగిల్ కిట్ వస్తుంది. 10,500 రూపాయలు వచ్చేది మీకు 3,500లో వచ్చేస్తుంది 7 డేస్లో చేస్తే. 7 డేస్లో ఇప్పుడు ఏం చేయాలి నేను? రెండు సేల్ చేయాలి. ఒకటి 10,700, ఒకటి 19,300 రూపాయలు సేల్ చేపిస్తే మీకు కంపెనీ గిఫ్ట్ నడుస్తుంది. ఇప్పుడు ఈ గిఫ్ట్ అనేది వస్తుంది. అంటే గిఫ్ట్ అనేది ఎప్పుడైనా అంటే రెగ్యులర్గా ఉండదు అది. నేను అడిగేది గిట్లనే, కానీ ఇప్పుడు అంతకుముందు కాబట్టి ఇలా ఉంటుంది. ఇప్పుడు 30 డేస్ చేస్తే ఎలా ఉంటుంది అంటే మీ ఇష్టం, 30 డేస్లో చేసుకోవచ్చు, 60, 90 ఎట్లా చేసుకోవచ్చు. కానీ 30 డేస్లో మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా కంప్లీట్ చేస్తే మనకి ఫుల్ అమౌంట్ వస్తుంది మేడం. ఫుల్ అమౌంట్ వస్తుంది. లేకపోతే 40 డేస్ 60 డేస్ అట్లా ఎన్ని రోజులైనా చేస్తే హాఫ్ అమౌంట్ వస్తుంది. ఓకేనా మేడం? హాఫ్ అమౌంట్ వస్తుంది. ఫుల్ అమౌంట్కి హాఫ్ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు చూడండి మనకి ఎలా అమౌంట్ ఎలా వస్తుందో ఇప్పుడు మనం చూపిద్దాం. ఓకే మీకన్నా ఇప్పుడు మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా కంప్లీట్ చేశారు. ఇప్పుడు మీకు జీనియస్ విన్నర్ అర్థమైందా మేడం? జీనియస్ సైడ్ అండ్ విన్నర్ సైడ్ మీకు టోటల్గా అర్థమైపోయింది. మీకు ఎలిజిబుల్ అయిపోయారు. ఈ 12 అవర్స్లో ఎలిజిబుల్ అయిపోయారు. మరి మనకి ఎట్లా ఇన్కమ్ ఇస్తుంది? ఓకేనా మేడం? మన రోజుకి ఎన్ని గంటలు మేడం? 24. రోజుకి 2 సైకిల్స్ ఇస్తాడనమాట. సైకిల్స్ ఎలా అంటే 5 AM to 5 PM సైకిల్. ఇది సైకిల్ నెంబర్ 1 మేడం. సెకండ్ సైకిల్ ఏంటంటే 5 PM to 5 AM. ఇది సెకండ్ సైకిల్. ఇక్కడ మనం ఎంతైనా మ్యాచ్ చేసుకోవచ్చు, ఎన్ని అమౌంట్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేడం ఏంటంటే ఇప్పుడు మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇంకో 12 అవర్స్ ఉంటాయి కదా, ఆ 12 అవర్స్లో మీకు 100 PV పడింది అనుకోండి. 100 PV పడింది. అప్పుడు మీకు అమౌంట్ రావాలి కదా. ఇప్పుడు మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయ్యారు, మీకు అమౌంట్ రావాలి కదా. వెల్కమ్ బోనస్ కింద ఎంత వస్తుంది? 500 రూపీస్ వస్తుంది. దీంట్లో TDS అన్ని కట్ అయ్యి రిమైనింగ్ అమౌంట్ మన అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది. ఓకేనా మేడం? మళ్ళీ పేమెంట్ సిస్టమ్ ఎలా ఉంటుంది మేడం? పేమెంట్ సిస్టమ్ కూడా మీకు తెలవాలి. ఒక వారానికి అంటే 7 డేస్కి 2 టైమ్స్ పేమెంట్ మేడం. 7 డేస్కి 2 టైమ్స్ పేమెంటు, 3 రోజులకు ఒకసారి, ప్రతి 3 రోజులకు ఒకసారి పేమెంట్ డైరెక్ట్ అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది. ఓకేనా మేడం? మళ్ళీ సాటర్డే సండే హాలిడే ఉంటే ఆ మొత్తం అమౌంట్ బ్యాంక్ హాలిడేస్ అయిపోయిన తర్వాత ఎప్పుడు ఉంటుందో అప్పుడు పడుతుంది. వీక్లీ 2 టైమ్స్ మేడం. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు మీకు సూపర్ అవేర్నెస్ బోనస్ మేడం ఎంత వస్తుంది అంటే 1000 రూపాయలు వస్తుంది. సూపర్ ఫ్యామిలీ బోనస్ ఎంత వస్తుంది మేడం? 6,500 రూపాయలు వస్తుంది. మొత్తం ఎంత వస్తుంది మేడం? 7,500 రూపాయలు వస్తుంది. మనకి 12 అవర్స్ 2 మ్యాచ్ అయితేనే ఇంత వస్తుంది. ఒకవేళ మీకు జీనియస్ సైడ్ 100 PV పడింది, విన్నర్ సైడ్ ఇంకో 12 అవర్స్ తర్వాత పడింది అనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది? 1000 రూపాయలే వస్తుంది. ఓకేనా? ఫస్ట్ మనం అందరిని గ్యాదర్ చేసుకుంటే అక్కడ ఈ టైమింగ్స్ ప్రకారం ఇట్లా 12 అవర్స్ ఒక నిమిషం మీరు ఇలా వేసుకోండి. ఓకేనా? కాబట్టి ఇది ఫుల్ అమౌంట్ ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు 30 డేస్ లోపల కనుక మీరు ఎలిజిబుల్ క్రైటీరియా కంప్లీట్ కాలేదు కాబట్టి దీంట్లో 50% అమౌంటే వస్తుంది. ఇప్పుడు లైఫ్ టైం మొత్తం 50% వస్తుంది. ఓకే, ఇది లైఫ్ టైంలో ఒకసారి ఎలిజిబుల్ క్రైటీరియా కంప్లీట్ చేస్తే 7,500, లైఫ్ టైం మొత్తం 7,500 రూపాయలు వస్తుంది. ఓకే మేడం, క్లియరా? నెక్స్ట్ ఇంకో 12 అవర్స్ ఉంటాయి కదా మేడం. ఇంకో 12 అవర్స్లో 50 PV
50 పీవీ మ్యాచ్ అయింది. అప్పుడు మీకు అమౌంట్ రావాలా వద్దా? అమౌంట్ వస్తుంది. అప్పుడు ఎట్లా వస్తుంది? సూపర్ అవేర్నెస్ బోనస్ మేడం. ఇదెంత వస్తుంది? 500 రూపీస్ వస్తుంది. సూపర్ ఫ్యామిలీ బోనస్ ఇది ఎంత వస్తుంది మేడం అంటే దీంట్లో సగం అంటే 3250 మొత్తం 3750 రూపాయలు వస్తాయి. బట్ దీంట్లో అన్ని ఖర్చులు టీడీఎస్ అన్నీ పోయి మిగతా మొత్తం అకౌంట్లో పడుతుంది. మేడం ఇది క్లియరా? క్లియర్. ఇప్పుడు మేడం ఏంటంటే మన ఇప్పుడు అమౌంట్ ఎలా వస్తుంది ఎంత ఓకే క్లియర్ కదా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీకు ఒక టీమ్ అయింది. ఇప్పుడు మీరు ఎలిజిబుల్ క్లియర్ అయిపోయారు. తర్వాత 100 పీవీ మ్యాచెస్ అమౌంట్ తీసుకున్నారు. నెక్స్ట్ 50 పీవీ మ్యాచెస్ కూడా అమౌంట్ తీసుకున్నారు. అంటే మేడం ఇప్పుడు ఎంత? నలుగురు ఉన్నారు మీరు. అంటే మీకు టీం అయిందా లేదా? మీ టీం అయిందా లేదా? ఇప్పుడు వీళ్ళతో మీరు డూప్లికేషన్ చేయించవచ్చు. ఇప్పుడు వీళ్ళకి రిజల్ట్ వస్తే మీరు కూడా 10 మంది చెప్పండి, రిజల్ట్ వస్తే మీరు కూడా 10 మంది చెప్పండి. వీళ్ళకి ఎవరికి రిజల్ట్ వచ్చినా కూడా మీరు అదే పనితోనే డూప్లికేషన్ చేయొచ్చు. ఓకేనా మేడం? ఈ ఇద్దరితోనే మనం బిజినెస్లో ఎంటర్ అవ్వాలి, ఇద్దరితోనే మనం వెళ్ళిపోవాలి. ఓకేనా మేడం? కాబట్టి ఇది ఇలా ఎంతవరకు డెప్త్ వరకు ఎన్నుకుంటా మనకి ఇటు 10 కోట్ల మంది 100 కోట్ల మంది ఉన్నాగా మన ఇన్కమ్ వస్తుంది, ఇటు ఎంతమంది ఉన్నా మన ఇన్కమ్ వస్తుంది. ఓకేనా మేడం? ఇది బైనరీ సిస్టమ్. ఏం సిస్టమ్ మేడం? బైనరీ సిస్టమ్. చాలామంది అపోలు ఉంటాయి. ఓకేనా మేడం? చాలామంది అపోలు ఎలా అంటే అది ఇది చైన్ సిస్టమ్, అది చాలా రకాలుగా మేము విన్నాం కాబట్టి చెప్తున్నాం. ఇది 10 మంది వస్తుంది, 100 మంది వస్తుంది, 1000 మంది వస్తుంది, 1,00,000 మంది వస్తుంది, 10 లక్షలు, 10 కోట్లు, 100 కోట్లు సేమ్. ఓకేనా మేడం? అంతమందితోనే ఇన్కమ్ మనకు జనరేట్ అవుతుంది. అదే మనకి చైన్ సిస్టమ్ అనుకోండి. ఇది ఇంటే చాలామంది చైన్ సిస్టమ్ అంటారు. ఎందుకంటే వాళ్ళ కోసమే నేను చెప్తున్నా చైన్ సిస్టమ్ అని. అసలు ఈ బిజినెస్లో ఎంటర్ అనేది ఈ డయాగ్రామ్ చేసి చెప్పడానికి కారణం ఏంటంటే అదే చైన్ సిస్టమ్. ఏంటంటే మీకు లెగ్స్ ఉంటాయి. మీకు అమౌంట్ ఒక్క నెలకి ఒకసారి 30 రోజులు ఒకసారి మాత్రం అమౌంట్ ఇస్తారు. ఆ అమౌంట్కి ఇచ్చే క్రమంలో మీకు లెగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే లెగ్ 1, లెగ్ 2, లెగ్ 3 అలా ఉంటాయి అన్నమాట. ఆ లెగ్ 3 ఆ లెగ్ కంప్లీట్ అయినప్పుడే మీకు బోనస్ అని రావడం జరుగుతుంది. మీ అకౌంట్ కూడా నెల తర్వాతనే అకౌంట్ పడుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లెవెల్స్ ఉంటాయి. 10 లెవెల్స్ మాత్రం మనకి అమౌంట్ ఇస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే ఈ 10 లెవెల్స్లో ఒక లెవెల్లో అతని బిజినెస్ వెళ్తుంది, ఇంకో లెవెల్లో వెళ్ళట్లేదు. అంటే ఇప్పుడు కస్టమర్కి కావాలా లేకపోతే కంపెనీకి పోతే ఇన్కము? ఇక్కడ చైన్ సిస్టంలో కంపెనీకి పోతుంది, కస్టమర్కి బెనిఫిట్ ఉండదు. ఓకేనా మేడం? కాబట్టి ఇక్కడ ఎవరు లాస్ అవుతున్నారు? లీడర్ లాస్ అవుతున్నారు. ఓకేనా మేడం? కాబట్టి ఇది చైన్ సిస్టమ్ సంబంధించింది. ఓన్లీ 10 లెవెలే. 11 లెవెల్ దాటిన తర్వాత ఎవరికి రావాలి ఇన్కము? యాక్చువల్ లీడర్కి రావాలి, చేసిన వ్యక్తులు రావాలి. కానీ ఎవరు పోతుంది? కంపెనీకి పోతుంది. ఇక్కడ ఎవరు బాగుపడుతున్నారు? కంపెనీ బాగుపడుతుంది, కంపెనీ నడిపే సీఎండి బాగుపడతారు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి మేడం. ఈ బయోటోరియంలో మనకి 2014లోనే డైరెక్ట్ సెల్లింగ్ యాక్ట్ మేడం. ఇప్పుడు మన డైరెక్ట్ సెల్లింగ్లో చాలా కంపెనీలు ఉన్నాయి, 400 చిల్లర కంపెనీలు ఉన్నాయి. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఈ 2 కంపెనీస్ ఉంటాయి అన్నమాట, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్. ఇప్పుడు మన ప్లేస్ ఏంటంటే మేడం 13వ స్థానంలో ఉంది. అన్ని కంపెనీల్లో 13వ స్థానంలో ఉంది మన కంపెనీ. ఇప్పుడు చూడండి, మన కంపెనీ ప్రొఫైల్ ఇది మేడం. ఇప్పుడు మన కంపెనీ ఎలా ఇస్తుందంటే, ఇప్పుడు మీకు ఒక జీనియస్ టీం మొత్తం మాత్రమే డెప్త్గా వెళ్ళిపోతుంది. జీనియస్ టీం మాత్రమే ఏమవుతుంది మేడం? డెప్త్ వెళ్ళిపోతుంది. ఇక్కడ పీయూస్ వస్తాయి కదా, 100 పీవీ కానీ, 500 పీవీ కానీ, 1000 పీవీ కానీ, 10,000 పీవీ కానీ, 2 lakhs పీవీ కానీ, 3 lakhs పీవీ కానీ. ఇప్పుడు నా దగ్గర 3 lakhs పీవీస్ అట్నే ఉన్నాయి, చూపిస్తాను మీకు కూడా. ఇప్పుడు చూడండి మేడం, మన పీవీస్ ఉన్నాయి కదా, పీవీస్ మీరు ఈ అమౌంట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మీరైతే ఈ సైడ్ అయితే ఎప్పుడైతే చేసుకుంటారో ఈ అమౌంట్ రిలీజ్ అవుతామంటే వస్తాయి. ఎప్పుడైనా 10 సంవత్సరాలు పట్టచ్చు, 100 సంవత్సరాలు పట్టచ్చు, ఎప్పుడైనా పట్టచ్చు. కానీ ఇక్కడ మన ఇన్కమ్ టైం లిమిట్ లేదు. అంటే మన పీవీస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుందా లేదా మేడం? క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మన పీవీస్. అంటే మన పీవీస్ సేఫ్ కదా. ఇప్పుడు ఇక్కడ కంపెనీకి అమౌంట్ వస్తుందా లేకపోతే మనకు చేసే కస్టమర్కి వస్తుందా? చేసే వాళ్ళకి కస్టమర్కి బెనిఫిట్ అవుతుంది. కంపెనీ బెనిఫిట్ పొందట్లే కదా. కాబట్టి ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు? కస్టమర్. అందుకని ఇక్కడ కంపెనీ టు కస్టమర్ ప్రోడక్ట్ మాత్రమే ఇస్తుంది, మధ్యవర్తులు లేరు కాబట్టి మన ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇక్కడ లీడర్స్ ఉంటారు, అంటే డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాయి మేడం. మీరు ప్రోడక్ట్ తీసుకోగానే ఏమి ఇస్తారు? మిమ్మల్ని ఒక డిస్ట్రిబ్యూటర్గా చూస్తారు. మీరు ఒక సెలర్ మ్యాన్ చూడరు, ఒక డిస్ట్రిబ్యూటర్గా చూస్తారు. ఓకేనా మేడం?
మీ మీ అంటే డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటిది, ఒక వ్యక్తి, అతను రిజల్ట్ వచ్చిన క్యాండిడేట్ వాళ్ళకి చెప్తున్న క్యాండిడేట్. ఇక్కడ మీరు సేల్స్ మ్యాన్ కాదు, ఒక మీ డిస్ట్రిబ్యూటర్. మీ డిసిగ్నేషన్ ఏంటి, డిస్ట్రిబ్యూటర్గా ఇస్తారు. వేరే కంపెనీలో చైన్ సిస్టంలో సేల్స్ మ్యాన్గా ఇస్తారు, మనకి సేల్స్ మ్యాన్ కాదు. మన ఇక్కడ ఒక యజమాని, మన కంపెనీ యజమాని మనమే. ఇది మన బిజినెస్, మన కంపెనీ యజమాని మనమే. కాబట్టి మనకి ఇట్లా డిజైన్ జరిగింది. ఓకేనా మేడం, ఇది ఓకే, క్లియరా? మనకి ఇంకా ఇన్కమ్ వచ్చే క్రమంలో మనకు టీం కూడా అవుతుంది మేడం. టీం నుంచి కూడా ఇన్కమ్ అవుతుంది. కాబట్టి టీమ్ సైజ్ కూడా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు ఏం చేశారు మేడం, మీరు తీసుకున్న తర్వాత ఎలిజిబుల్ క్రైటీరియా కంప్లీట్ అయిపోయింది. తర్వాత 100 PV మ్యాచ్ ఇన్కమ్ తీసుకున్నారు. ఓకేనా మేడం? నెక్స్ట్ 50 PVs మ్యాచ్ తీసుకున్నారు. నెక్స్ట్ 25 మ్యాచ్ రూపీస్ కూడా తీసుకుంటారు. 25 అంటే దీంట్లో సగం వస్తాయి మేడం, అంటే చెప్పారు సగం వస్తాయి. 25 కూడా తీసుకుంటారు. అంటే 1 PV కూడా తీసుకుంటవచ్చు, 12 PV తీసుకోవచ్చు. అట్లా కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆ PVs కూడా మ్యాచ్ మనం తీసుకోవచ్చు ఇన్కమ్. ఓకేనా మేడం? ఇప్పుడు మీకు ఎంతమంది టీం అయ్యారు మేడం? 2, 4, 6, 8 మంది టీం అయ్యారు. 8 మంది టీం అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్ ఇంట్రెస్ట్గా పనిచేస్తుండు. ఎందుకు అంటే తన రిజల్ట్ అనేది కంప్లీట్గా వచ్చింది. కంప్లీట్గా ఏమైంది, రిజల్ట్ అనేది రావడం జరిగింది. వచ్చిన తర్వాత అతను నాలాగా బాధపడొద్దని ఇతను ఎలిజిబుల్ అయిపోయి ఇతను కూడా ఇన్కమ్ తీసుకుంటాను. ఓకేనా మేడం? అదే సేమ్ టైంలో ఇక్కడ ఒక లీడర్, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ కూడా సేమ్ చేస్తుండు. ఇక్కడ కూడా సేమ్ చేస్తుండు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఐడి పడ్డాయి మేడం? 2, 4, 6, 8 ఐడీలు పడ్డాయి. అంటే 8 ఐడీలు అంటే 4 మ్యాచెస్ పడ్డాయి. ఓకేనా? ఇప్పుడు మీకు ఎంత రావాలి ఇన్కము? మీకు 12 అవర్స్లో పడుతుంది కదా, మీకు 12 అవర్స్లో పడుతుంది కాబట్టి మీకు ఎంత వస్తుంది ఇన్కము? ఇక్కడ 100 PV పడ్డది. అంటే ఇక్కడ 50 PV 50 PV కావచ్చు. ఈ మొత్తం కలిపి 100 PV కూడా కావచ్చు. 25 100, 25 100, లేకపోతే 100 PV కూడా కావచ్చు. అప్పుడు మీకు ఎంత రావాలి మేడం? మొత్తం 7,500 రూపాయలు మీకు రావాలి. అంటే సూపర్ అవేర్నెస్ బోనస్, సూపర్ ఫ్యామిలీ బోనస్. సూపర్ ఫ్యామిలీ బోనస్ అంతా 6,500 రూపాయలు వస్తుంది. ఇక్కడ మారేది సూపర్ అవేర్నెస్ బోనస్ మారుతుంది. అది ఎట్లా తెలుసు చెప్పండి మేడం? ఇప్పుడు మీకు ఈ మ్యాచ్ అయిపోయింది, ఇది ఒక మ్యాచ్ అయిపోయింది, ఇటొకటి మ్యాచ్ అయిపోయింది. ఇది తీసేద్దాం. నెక్స్ట్ ఒకటి మ్యాచ్, తర్వాత 2 మ్యాచ్, మొత్తం 3 మ్యాచ్. అప్పుడు ఎంత రావాలి మేడం? మనకు 3,000 ఎక్స్ట్రా రావాలిగా. కాబట్టి మనకు 3,000 కూడా ఎక్స్ట్రా వస్తుంది. మొత్తం ఎంత వస్తుంది మేడం? 9,500 రూపాయలు వస్తుంది. అర్థమైందా? మన టీం ఎంత పెరిగినా కూడా మనకి సూపర్ ఫ్యామిలీ బోనస్ రావడం ప్లస్ 10 మంది పెరిగితే, ఒక 5 పెరిగితే 9,500 రూపాయలు మనకి ఆ 12 అవర్స్లో వస్తుంది. ఇప్పుడు చూద్దాం, ఒక 10 మంది పెరిగితే అది ఎలా వస్తుంది చూద్దాం. మీరున్నారు, ఇక్కడ వ్యక్తి ఉన్నారు, ఇక్కడ వ్యక్తి ఉన్నారు. ఈ వ్యక్తి ప్లస్ ఈ వ్యక్తి ఒకరిని వేశారు, ఇద్దరిని వేశారు, ఇద్దరిని వేశారు, ఇద్దరు 2, 4, 6 అంతే కదా. ఇది ఒక్కటే వేసాను అనుకోండి, దాని ఒకటే వేసింది. ఓకేనా మేడం? అప్పుడు మీకు చూడండి, మీకు సూపర్ అవేర్నెస్ బోనస్ ఎక్కువ వస్తుంది, సూపర్ ఫ్యామిలీ బోనస్ తక్కువ వస్తుంది. చూడండి, సూపర్ 12 అవర్స్లో మ్యాచ్ ఉంది కదా మేడం. అప్పుడు మీకు ఎంత వస్తుంది? 6,500 రూపాయలు. ఇది మారదు ఇక, ఎంతమంది అనేది మారదు, పర్మనెంట్ అంతే. కానీ ఇప్పుడు ఇది ఒకటి చూడండి మేడం, ఇది మ్యాచ్ అయిపోయింది ఒకటి. మనకి ఎంత వస్తుంది? 6,500 వచ్చిందా, ప్లస్ 1,000 రూపాయలు వస్తుంది. ఇది 2,000, ఇది 3,000, ఇది 4, ఇది 5. అంతేగా మనం 1 2 3 4 5 మొత్తం ఎంత రావాలి? 5,000 వచ్చినాయా? కాబట్టి ఎంత వచ్చింది మేడం? 11,500 రూపాయలు వచ్చినాయా? దీంట్లో TDS అని కట్టాయి, మన ఇన్కమ్ బ్యాంకులో క్రెడిట్ అవుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి వస్తుంది. చూడండి, ఇప్పుడు ఎంత వచ్చినాయి? ఈక్వాలిటీ వచ్చినాయి కదా. అదే 10 మంది ఉంటే సూపర్ ఫ్యామిలీ బోనస్ కంటే సూపర్ అవేర్నెస్ బోనస్ ఎక్కువ వస్తుంది. మనం దీంట్లో సూపర్ అవేర్నెస్ బోనస్ ఎక్కువ వస్తుంది మేడం, ఎక్కువ అదే రావాలి. కాబట్టి ఇది బిజినెస్ ప్లాన్ సంబంధించిన ప్లాన్ ఇది. ఓకేనా మేడం? మీరు ఎప్పుడూ సూపర్ ఫ్యామిలీ బోనస్కు చూడకండి, అవేర్నెస్ బోనస్కే ఇంపార్టెంట్ చేయండి. మన టీం పెరిగింది అనుకోండి, అప్పుడు ఇంకో 5 సంవత్సరాలు మీరు గట్టిగా స్టాండర్డ్గా ఇట్లా నిలబడితే మీరు 10 కోట్ల నుంచి 50 కోట్లు తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే కంపెనీ అంత రోడ్ మ్యాప్ అనేది వేసి ఉన్నది వాళ్ళు. అర్థమైందా మేడం? ఇప్పుడు మీరు రోజుకి 10,000 నుంచి 50,000 సంపాదించుకోవచ్చు.
ఇదే క్రైటీరియా. ఎంతైనా సంపాదించుకోవచ్చు. మీరు మీటింగ్లో పెడతారో లేకపోతే లీడర్ని తయారు చేస్తారో లేకపోతే మీ రిజల్ట్ని తీసుకొచ్చి మీరే చెప్తారో అది మీ ఇష్టం.